హాయ్ హలో వెల్కమ్ టు మగుట మీడియా. తాతంశెట్టి నాగేంద్ర జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు. ఆయన మెగా ఫ్యామిలీకి వీర విధేయుడిగా అభిమానిగా చాలా సంవత్సరాల నుంచి అందరికీ సుపరిచితులే అని చెప్పాలి. అయితే రీసెంట్గా రైల్వే కోడూరుకి సంబంధించినటువంటి హర్షవీణ ఇష్యూ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన ఎమ్మెల్యేని ఇరికించిందా అనే దానికి చాలా క్లియర్గానే మనం అడిగినటువంటి ప్రశ్నలోనే ఆమె సమాధానం చెప్పలేక పారిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. రైట్, క్లియర్గా చెప్పాలంటే ఆమె ట్రాప్ చేసింది, దాంట్లో ఆయన ఇరుక్కున్నాడు. ఇది బాగానే ఉంది, అందరికి అర్థమైపోయింది. ఆమెను ఎవరు పట్టించుకోవడం కూడా వదిలేశారు అందరూ కూడా. ఇప్పుడు ఆవిడని ఈ తాతంశెట్టి నాగేంద్ర కొట్టడమే చర్చనీయాంశమైంది. ఆమె అక్కడికి వెళ్ళింది, ఆమె అక్కడికి వెళ్ళి ఫోటోలు తీస్తుంది, వెళ్ళి ప్రశ్నించినందుకు నీ నాయకుడు ఏంటో, ఇక్కడ నాయకుడి సంగతి ఏంటో, అక్కడ మీ మంగళగిరిలో ఉన్న నాయకుడి సంగతి ఏంటో అన్నీ మాకు తెలుసు అని వల్గర్గా మాట్లాడేపటికి ఆయన కోపం వచ్చి కొట్టేశాను అని చెప్తున్నారు. అది కూడా బహిరంగంగా నడి రోడ్డు మీద పోలీసుల సమక్షంలో కొట్టడం అనేది ఇప్పుడు ఇంత వివాదానికి దారితీస్తుంది. ఆఖరికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని గురించి ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినా కానీ మరి అలాంటి తప్పు చేసినటువంటి వ్యక్తి మీద, అంటే ఆమె ఎలాంటిదైనా కానివ్వండి, ఆమె ట్రాప్ చేసిందా, ఆమె వ్యక్తిత్వం ఏంటి, ఆమె పనితీరు ఏంటి, ఇవన్నీ మనకు అనవసరం. ఒక మహిళని ఆవిడ ఎలాంటి వ్యక్తి అయినా సరే ఇలా నడి రోడ్డు మీద కొట్టడం, అది కూడా ఒక జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వంతో, జనసేన భావజాలంతో ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు వస్తూ దాంతోపాటు తెచ్చుకున్నటువంటి ఇలాంటి నాయకులు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి చాలామంది భావించారు. బట్ ఆయన దానికి ఎక్కడా కూడా చింతించకపోగా ఇంకా నేను ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి అల్టిమేట్గా జోలికి వస్తే నేను ఎలాగ కొట్టేస్తా అని మాట్లాడినటువంటి పరిస్థితి. రీసెంట్గా మనం కూడా నేను కిరణ్ టీవీలో చేసినప్పుడు కిరణ్ టీవీలో కిరణ్ అడిగారు, ఇది కరెక్ట్ కాదు కదా తాతంశెట్టి గారు, మీరు ఎందుకు ఇలా చట్టాన్ని చేతిలో తీసుకున్నారంటే, నువ్వు మాట్లాడినా సరే నిన్ను కూడా కొట్టేస్తా అని మాట్లాడారు. నేను ఆ తర్వాత కూడా వీడియో చేశాను. తాతంశెట్టి గారు అలా కొట్టుకుంటా పోతే, పవన్ కళ్యాణ్ గారిని అంటూ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా పోతే చాలామంది లిస్టే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి లెక్క పెడితే మన బోరుగడ్డ అనిలు, పోసాని కృష్ణమురళి ఇంతకన్నా నీచమైనటువంటి భాషతో దారుణమైనటువంటి దాంతో చేశారు. వాళ్ళందరినీ కొట్టారా, చేశారా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరితో. సో అలాంటి పరిస్థితి మనకొద్దు. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, నిన్ను వ్యక్తిగతంగా, అంటే పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారా, నువ్వు 3 రాజధానుల గురించి మాట్లాడు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా వల్గర్గా తిట్టారా, నువ్వు ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడు. లేదంటే ఇంకొక దాని గురించి, నీ పర్సనల్ గురించి ఇష్యూ తీసుకొచ్చారా, నువ్వు ఆంధ్రప్రదేశ్కి యువతకి ఇస్తానన్నటువంటి ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడు. అంటే సిద్ధాంతపరమైనటువంటి దాని మీద మాట్లాడు. ఇలాగ వ్యక్తిగత దాని మీదకి వెళ్తే నువ్వు రెచ్చిపోయి వాళ్ళు వేసినటువంటి ట్రాప్లో నువ్వు విరుక్కోవద్దు అని చెప్పారు. ఇప్పుడు అదే తాతంశెట్టి గారు చేశారేమో అనిపిస్తుంది. ఇంకా ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు అనేది ఒకటైతే నాకు అర్థం కాదు. ఎందుకు తీసుకోలే, ఇది కూడా కరెక్టే కదా. ఆయన ఎలాంటి వ్యక్తి అయినా కానివ్వండి, ఆయన పార్టీకి గతంలో ఇరగదీసి పనిచేసేసారా, ఇరగబొడి చేసి ఆయన పార్టీని నిలబెట్టేశారా, మొత్తం కడప జిల్లాలోనే కాకుండా రాయలసీమ మొత్తం కూడా ఆయన ఒంటి చేత్తో గెలిపించేసి ఒక దాదాపు ఒక 5 నుంచి 10 సీట్లు ఏమన్నా ఇచ్చేశారా అనేటువంటిది ఇది కూడా లేదు. కనీసం రైల్వే కోడూరులో కూడా ఆయన ఒక చట్రంలో ఇరుక్కుపోయి పనిచేశారు. ఎంత చట్రంలో అంటే, ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక రైల్వే కోడూరులో ఒక యనమల భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తి ఇన్ఛార్జిగా ఆ పార్టీకి సంబంధించినటువంటి బలంగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయనకి సీట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు 2024లో ఎమ్మెల్యేగా. ఆల్మోస్ట్ ఆయన కూడా ప్రచారం కూడా స్టార్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో అంతా కూడా ఫోటోలు బయటకు వచ్చేసాయి. ఏమని, ఆయన వైఎస్ఆర్సీపీ కొవ్వట్టు జగన్మోహన్ రెడ్డి గారితో దిగినటువంటి ఫోటోలు, మిథున్ రెడ్డితో ఇంకొకరు ఎవరితో దిగినటువంటి ఫోటోలు బయటకు వచ్చేస్తే ఆయన్ని వైఎస్ఆర్సీపీ కొవ్వట్టు ముద్రేసి ఆయనకి సీటు క్యాన్సిల్ చేయించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి నాయకుడినే తీసుకొచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేగా చేశారు. అక్కడ ఉండేటువంటి ఆలోచనలు కావచ్చు, అక్కడ ఉండేటువంటి భావజాలాలు అంటే అందరికీ తెలుసు కదా, గంటలు అరగంటలు ఇంకా ఉంటాయి కదా, సంజనాలు సుకన్యాలు, ఈ అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి కూడా దాని భావజాలంతో కూడినటువంటి వ్యక్తులు కాబట్టి ఇక్కడికి వచ్చి కూడా ఏ పనులు చేస్తున్నారు. మరి ఇవి కూడా ఆయన వాళ్ళతో పాటు తిరిగారు కాబట్టి సావాసం 6 నెలలు వీళ్ళ వాళ్ళవుతాయి, వీళ్ళవుతాయి అంటారు కదా, అలా తయారైందేమో మరి ఇక్కడ కూడా. సరే, ఇది కూడా పక్కన పెడదాం. ఒక జర్నలిస్టు, అది కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేసేటువంటి జర్నలిస్టులే చాలా తక్కువ. మీడియా సంస్థలే లేవు, పెద్ద మీడియా సంస్థలు అంతకన్నా లేవు. ఉన్నటువంటి కొంతమంది, అది కూడా గ్రౌండ్ లెవెల్లో తిరిగి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసేటువంటి నియోజకవర్గాల్లో చాలా బలంగా జనసేనకి ఒక గొంతుగా నిలిచి పనిచేసినటువంటి వ్యక్తులు
తిప్పి కొడితే 4-5 ఛానల్స్ తప్ప ఉండవు, ఎక్కువ లేవు. ఒకటి కిరణ్ టీవీ, కిరణ్ అన్న గారు కావచ్చు, రాజీవ్ వరం గారు చరణ్ టీవీ కావచ్చు, TV24 కావచ్చు, మెగా బాక్స్ ఆఫీస్ మన SRK కావచ్చు, లేదంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళ వ్యక్తులు నేను రీసెంట్గా వేరే ఛానల్లో చేసుకుంటూ పనిచేస్తూ చెప్తున్నది. అంటే ఇలా ఒక 4-5 తప్ప ఎవరు లేరు. బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి తను కూడా ఓన్గా ఈ మధ్యన స్టార్ట్ చేశారు. ఇలా కొంతమంది ఒక 4-5 ఉన్నాం. బలంగా పనిచేసిన వాళ్ళు, గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్ళు ఇంకా ఇలాగే ఒక 4-5 పనిచేశారు. ఇలాంటి వ్యక్తులు కిరణ్ గారు వచ్చి ఇది కరెక్ట్ కాదండి, పవన్ కళ్యాణ్ గారి భావజాలం ఇది కాదు, ఇలా కొట్టడం కరెక్ట్ కాదు కదా, ఆవేశపడ్డారేమో అంటే నువ్వు వచ్చి మాట్లాడి నేను కూడా కొట్టేస్తా అనేటువంటి మాట. అహంకారం అనాలా, ఇంకొకటి అనాలా, ఇది పక్కన పెడితే ఇంకొక ఆయన దీనికి సంబంధించి ఇది తప్పు అని చెప్పి అక్షర సత్యం గారు, ఆయన కూడా జనసేన పార్టీకి ఎవరికి ₹1 ఇచ్చింది లేదు, ఎవరు ₹1 తీసుకుంది కూడా లేదు. చంద్ర శ్రీనివాస్ గారు కానీ మన అక్షర సత్యం గారు లాంటి వ్యక్తులు కూడా వీళ్ళు చాలా క్లియర్గా ఉన్నది. అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఎంతోమంది బెదిరింపులు, ఎన్నో ప్రలోభాలు, ఎంతో దారుణమైనటువంటి దాడులు, ఈవెన్ కొంతమంది కేసులు పెట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పిఠాపురంలో నా మీద కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గుండాలు చుట్టుముట్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితి, అప్పుడు కూడా కేసులు కూడా పెట్టాం. సో అలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చాం మేమందరం కూడా. ఇలాంటి వాళ్ళందరినీ తట్టుకుని వచ్చి ఇంతకన్నా క్రూర మృగాల లాంటి వ్యక్తుల నుంచే బయటకు వచ్చాం. అలాంటి సైకోలో ఏం చేయలేదు. కానీ ఇక్కడ ఈయన మాత్రం ఇలా జర్నలిస్టు కిరణ్ గారిని బెదిరించడమే కాకుండా నీ సంగతి ఏంటో చూస్తానని చెప్పడమే కాకుండా ఇక్కడ అక్షర సత్యం గారు కూడా ఒక మెసేజ్ పెట్టారు. నార్మల్గా ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు ఆయన పెడతా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇది కరెక్ట్గా లేదు, చూసుకోండి అని చెప్తారు. అంటే మందలించడం కావచ్చు, సద్విమర్శ చేయటం కావచ్చు. అలా చేస్తే ఆయనను కూడా వెంటనే నువ్వు పెద్దోడు అని చూస్తున్నా, వెంటనే ట్వీట్ డిలీట్ చేయి, లేకపోతే నీ సంగతి ఏంటో చూస్తా అని చెప్పి ఆయనకి బెదిరింపులు, ఇంకో పక్క ఈయనకి బెదిరింపులు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈయన? ఒకళ్ళనంటే బెదిరించారంటే అనుకోవచ్చు, ఇంకొకళ్ళని కూడా బెదిరిస్తారా? అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్గా ఇంత బలంగా నిలిచినటువంటి వ్యక్తుల్ని కూడా మీరు దూరం చేయాలి అని వైసీపీ ట్రాప్లో పడి మీరు ఇలా ఇరుక్కుపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కరెక్ట్ అంటారా? క్షణికావేశంలో ఆ అమ్మాయి తిట్టిన దాంట్లో నేను కూడా ఆ క్షణికావేశంలో చేశాను అని ఒక్కసారి క్షమాపణ కావచ్చు, లేదంటే తప్పయింది అని తెలుసుకోవడంలో కావచ్చు, దానికన్నా పెద్ద హృదయం ఇంకొకటి ఉండదు. దానికి కూడా హృదయం కావాలి. ఆ హృదయం ఆయనకి లేదేమో అనిపించింది. పైగా ఇది కూడా పక్కన పెడితే నేను ఒక ట్వీట్ చూశాను ఫేస్బుక్లో, దానికి నిజంగా చెప్పాలంటే ఈయన ఏంటి ఇలా అయిపోయారు అని అనిపించింది. గతంలో ఈయన ఇప్పుడైనా ఇంత ఆవేశంగా ఉంటారా అంటే ఇదొక్క సిచ్యువేషన్ చూసే నేను చెప్పట్లా. గతంలో ఆయన ఆడియోలు, వీడియోలు చాలామంది ఇష్టానుసారం బూతులతో, పచ్చి బూతులతో రెచ్చిపోయి ఉన్నాయి. అవతల వాళ్ళు అలాగే మాట్లాడారు కదా, అందుకే ఈయన కూడా రెచ్చిపోయాడు కదంటే అలా నువ్వు కూడా చేస్తే విలువే ఉంటుంది. అదే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, అలా చెయ్యొద్దనే కదా, అలాంటి రాజకీయం మనం జనసేన పార్టీ చేయకూడదనే కదా ఆయన చెప్పింది. అయినా కూడా ఆయన అదుపు తప్పి ఆ వీడియో తీసుకుని మరీ రిలీజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. సరే, అక్కడ కూడా మాట్లాడదాం. అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారిని కూడా అదొక చింపిరి జుట్టుది అనేటువంటి మాటలు ఉన్నాయి. చాలామంది ఏ ఇష్యూస్ దీనికి సంబంధించినటువంటి హర్షవీణకి మన ఆవిడని కొట్టడంతో వచ్చినటువంటి ఇంపాక్ట్ చాలామంది ఫోన్లు చేసి కొన్ని వందల మంది ఎక్కడెక్కడి నుంచో, చెన్నై నుంచి, US నుంచి, ఇంకొక చోట నుంచి ఎందుకు ఈయన మీద చర్యలు తీసుకోలేదంటే ఆయన బలిజ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం అంతా తిరగబడిపోద్దేమో, రాయలసీమలో చాలా ఇంపాక్ట్ చూపించి ఆ పైన ఆయన భుజాస్కంధాల మీద పార్టీని గెలిపించేశాడు, అక్కడి నుంచి కూడా చాలా వ్యతిరేకత వస్తుందేమో అని ఆలోచించారేమో అనిపించింది. అలా అనుకుంటే కనుక ఈయన ఒక ట్వీట్ చేయించారు. వేరే సామాజిక వర్గంతో ఈయన సొంత సామాజిక వర్గం అయినటువంటి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే ఈ జర్నలిస్ట్ కిరణ్ గారు. ఆయన మీద ఒరే కిరణ్ అని చెప్పి లఫూటు, లంగాలు, ఇంకోటి తెట్టిపిస్తూ కింద ఒకటి మాత్రం నాకు ఇంకా బాధ అనిపించింది. ఎందుకంటే ఎంతైనా నెల్లూరు బలిజోడివి కదా, మీకు చూపిస్తాను, ఎంతైనా నెల్లూరు బలిజోడివి కదా, ప్యాంటుకు తెలియకుండా డ్రాయర్ని దే రకం అని చెప్పి పెట్టాడు. అనిపించుకున్నాం, ఎంతైనా ఆ బలిజోడు అనిపించుకున్నాం అని పెట్టించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన పెట్టించాడని నీకెలా తెలుసు అని మీరు అని ఉండొచ్చు. మీరు కాస్త పైకి వెళితే
తాతంశెట్టి నాగేంద్ర అని ఆయన పెట్టి ఆయన ఫేస్బుక్లో ఆయన మళ్ళీ దీన్ని షేర్ చేసి తగ్గేదేలే అని ఒక డైలాగ్ పెట్టి పిడికిలు గుర్తు పెట్టారు. ఇంకేమనాలి చెప్పండి, మీరే ఏమనాలో మీరే చెప్పండి. అంటే బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే కొంతమంది ఏమన్నా మరి అక్కడికి వెళ్ళి మాట్లాడారా అంటే, ఇలా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక జర్నలిస్టుని ఆ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ, అంటే బలిజోళ్ళందరూ కూడా ప్యాంటీకి తెలియకుండా డ్రాయరు మింగేసే రకమా అని వేరే వ్యక్తి తిడితే దాన్ని సమర్థిస్తూ ఈయన పెట్టడమేగా. అంటే బలిజోళ్ళందరూ అదే టైప్ అని చెప్పి ఈయన కూడా తగ్గేదేలే అని చెప్పినట్టేగా. ఇది ఒక జర్నలిస్ట్ని తిట్టడం అంటే ఓకే, ఆయన వ్యక్తిగతంగా తిట్టారు, ఆయన సద్విమర్శ చేస్తే తీసుకోలేకపోయాడు, ఆయనకి నచ్చలేదు, ఆయన తిట్టాడు అనుకుందాం. మరి బలిజోళ్ళు ఏం చేశారండి? సరే, మరి ఈ బలిజోళ్ళందరూ కూడా ఇప్పుడు ఈయనను గనక సస్పెండ్ చేస్తే, ఆయన మీద చర్యలు తీసుకుంటే వీళ్ళందరూ ఆయన వెనకేసుకుని వస్తారా, ఎందుకు రావాలి అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వచ్చారా లేదని నాకైతే తెలియదు. నాకు తెలిసి ఆ చేసేస్తే ఆయన మీద చర్యలు తీసుకుంటే ఎంతమంది రియాక్ట్ అయిపోతారు అని ఏదో నాకు తెలిసి ఒక ఇది చేశారేమో అని అనిపించింది. ఆలోచించుకోవాలి. ఇక్కడ రాయలసీమ మొత్తంలో ఒక సీటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే దాంట్లో కూడా ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి పార్టీనికి అంటగట్టినటువంటి గొప్ప సంస్కృతి. పోనీ మిగతా ఎక్కడైనా సరే ఎవరినన్నా కేడర్ని పెంచారా, ఎక్కడన్నా ఇంకోటి చేశారా అంటే ఏమీ లేదు. మరి అలాంటి వ్యక్తి పార్టీకి అవసరమా? పార్టీకి ఆయన ఏం చేశాడని చెప్పండి. చాలా చాలా రకాలుగా ఉన్నాయి. ఆయన గురించి చెప్తా ఉంటే కొన్ని వందల ఫోన్లు వస్తూ ఉన్నాయి. అందరూ అదే పనిగా ఆయన ఇది చేశాడు సార్, అది చేశాడు సార్. ఇవన్నీ అనవసరం. మొన్నటి వరకు మంచిగానే ఉన్నాడు, ఇక ముందు కూడా మంచిగానే ఉంటే చాలు. ఒక ఎంక్వైరీ చేయటం, ఇంకొకటి చేయటం చేస్తే బాగుండేది కదా. ఆలోచించాలి. అసలు ఎవరు ఆయన్ని పార్టీలో ఇలా జరుగుతున్నా, ఇంతమంది విమర్శిస్తున్నా, నిన్న మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద మాట్లాడుతున్నా, ఇంకా అంటి పెట్టుకుని అలా ఇష్టానుసారం బూతులతో రెచ్చిపోయినటువంటి వ్యక్తిని, ఇలా సామాజిక వర్గాన్ని కించపరుస్తున్నటువంటి వ్యక్తిని, వేరే వాళ్ళ చేత కూడా, వేరే సామాజిక వర్గం వాళ్ళ చేత కూడా నీచంగా మాటలు అనిపిస్తున్నటువంటి వ్యక్తిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారు? ఇతని వల్ల పార్టీకి జరిగినటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది కూడా ఒక్కసారి చూసుకుంటే, బేరీజ్ వేసి చూసుకుంటే లాభం పక్కన పెడితే కనుక నష్టం తీవ్రంగా ఉంది. అది ఒక రైల్వే కోడూరులోనే అంటే మొత్తం కడప జిల్లాలో భ్రష్టు పెట్టించినటువంటి చరిత్ర ఉందని చాలామంది చెప్తున్నారు. నన్ను ఇమ్మంటే కనుక నేను భయంకరమైనటువంటి నిజాలు అందరూ చెప్పేటువంటి రిపోర్ట్ తీసుకెళ్ళిస్తా. మరి అది చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. జనసేన పార్టీ తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, ఆయన రెక్కల కష్టాన్ని తూట్లు పొడిచేటువంటి ఇలాంటి వ్యక్తులు అవసరమా లేదో చూసుకోండి. ఆయన కూడా ఎప్పుడో ప్రజారాజ్యం నుంచో అంత ముందు నుంచో ఉన్నారు, కానీ అధికారం రాగానే మరి అదంతా కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఏమంటారు ఆ సావాసం ఏంటో తెలియదు, కానీ ఇలా మారిపోవడానికి ఎవరు కారణం అనేది కూడా తెలుసుకోవాలి. ఏదేమైనా ఒక సద్విమర్శని తీసుకోండి. పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి భావజాలం కోసం చెబుతున్నటువంటిది తీసుకోవాలి. తీసుకోకపోతే అది మీకే నష్టం. అంతేగాని అక్కసు పెట్టేసుకుని, పగల పెట్టేసుకుని, మీరు ఆయనకి మాకు ఎటువంటి శత్రుత్వం లేదు, ఆస్తి తగాదాలు లేవు, కుటుంబ గొడవలు లేవు, ఇంకొకటి లేవు. ఆయన బాగుంటే, ఆయన మంచి నాయకుడిగా రేపొద్దున ఎదిగి ఎమ్మెల్యేగా ఇంకొకటిగా చేసేటువంటి నాయకుడికి పరిస్థితి ఉంటే ఆయన ఇలా చేసుకుని చులకనైపోతున్నారే, అరే ఇలా వీళ్ళ చట్రంలో వాళ్ళు వేసినటువంటి ఎరలో ఇరుక్కుపోతున్నాడే, అనవసరంగా ఈయన ఎందుకు పాడు చేసుకుంటున్నాడు ఈయన లైఫ్ని అనేటువంటి బాధే. అలాగే పవన్ కళ్యాణ్ గారు రెక్కల కష్టాన్ని పాడు చేస్తున్నారు అనేటువంటి ఒక ఇదే తప్ప ఇంకొకటి లేదు. తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు.